అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్మెంట్ చేసి సగంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్క ఇన్వెస్టరు మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని చూడండి. ఎందుకు అనంటే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితుల్లో మీ ముందుకు ఎలాంటి సవాళ్లు రాబోతున్నాయి అనేది మీకు తెలియజేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అయ్యింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఇదే డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుందా అని చెప్పి కొన్ని వేల మంది నాకు మెసేజెస్ చేయడం జరిగింది. చాలామంది చాలా ఎక్కువగా కూడా ఆలోచించడం జరుగుతుంది. కానీ మీ ఆలోచనని అలాగే కంటిన్యూ చేయండి. అప్పుడే మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 100% రీఫ్రెష్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకు అనంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మీకు తరచుగా వినపడేటువంటి మాటలు, తరచుగా మీకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏంటి అనంటే తెలంగాణ గవర్నమెంట్ చేంజ్ అయింది, అయితే ఏంటి, స్టేట్ బైఫర్గేషన్ జరిగింది, రియల్ ఎస్టేట్ పడిపోద్దన్నారు, పడిపోయిందా? డిమానిటైజేషన్ జరిగింది, రియల్ ఎస్టేట్ పడిపోద్దన్నారు, పడిపోయిందా? కోవిడ్ వచ్చింది, రియల్ ఎస్టేట్ పడిపోద్ది అన్నారు, పడిపోయిందా? ఏది జరిగినా హైదరాబాద్ గ్రోత్ని ఎవరు ఆపలేరు అనేటువంటి విషయాలు మీకు ఈ మధ్య కాలంలో రాబోయే రోజుల్లో మీకు చాలా తరచుగా ఈ మాటలు మీకు వినపడతాయి. కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఇన్వెస్టరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే స్టేట్ బైఫర్గేషన్ జరిగినప్పుడు ఎకరం కాస్ట్ ₹1,00,000 ఉంటే రాత్రికి రాత్రి అది ₹1,00,00,000 ఏం అవ్వలేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేశారో ఈ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిందేం లేదు. వీళ్ళు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రణాళిక జరుగుతూ ఉండగానే ఈ రోజున ఒక 30% మార్కెట్లో ప్రైజెస్ అనేది హైక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సెకండ్ టైం కూడా సేమ్ గవర్నమెంట్ వచ్చిందో ఈ ప్రణాళికను ఎంతో కొంతమేర మార్కెట్లో ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల, ఎంతో కొంతమేర డెవలప్మెంట్ కనబడడం వల్ల, ఏదో ఒక హైవే మీద, ప్రతి నేషనల్ హైవే మీద ఒక ఎస్ఈజెడ్ ఇవ్వడం వల్ల ఈ రోజున మార్కెట్ ఆర్గానిక్ గా ఒక 20% 30% పెరిగితే రిమైనింగ్ 70 to 80% ఈ రోజున క్రియేట్ చేసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది ప్రైజెస్ అన్ని కూడా. అందుకే విపరీతమైనటువంటి ప్రైజెస్ చాలా హై ప్రెషర్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. డిమానిటైజేషన్కి అసలు రియల్ ఎస్టేట్ పడిపోయేదానికి అసలు సంబంధం ఏంటి? ఒకటి ఆలోచించండి. మీరు ఒక ఇన్వెస్టర్ ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే తన దగ్గర ఉన్న సేవింగ్స్లో నుంచి ఒక ప్లాట్ కొనుక్కుంటాడు. లేదు అనంటే బ్యాంక్ లోన్ పెట్టి ప్లాట్ కొనుక్కుంటారు. ఈ రోజున బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అయ్యింది. ఆల్రెడీ 10% ఉంటారు. 10% దృష్టిలో ఉంచుకొని మార్కెట్ని ఎలా మనం డిసైడ్ చేస్తాం? ఇక్కడ రియల్ ఎస్టేట్కి పడిపోవడానికి డిమానిటైజేషన్కి అసలు సంబంధం లేదు. కోవిడ్లో 100% రియల్ ఎస్టేట్ తగ్గేది. కానీ తెలంగాణ గవర్నమెంట్ 4 పాదాల మీద మోసింది. 2020, 2021, 2022లో జరిగిన మార్కెట్ 2007, 2008, 2009లో జరిగింది. మళ్ళీ 2020, 21, 22లో జరిగింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ 3 సంవత్సరాలు పేపర్ కట్స్ కానీ, ఆ 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ, ఆ 3 సంవత్సరాల్లో జరిగిన శంకుస్థాపన కనుక మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గుతుంది కోవిడ్ వల్ల అనేటువంటి ఆలోచనని కూడా ఒక ఇన్వెస్టర్ మదిలోకి రానివ్వకుండా ఈ రోజున మోసారు రియల్ ఎస్టేట్ని ఆ 3 సంవత్సరాలు. అందుకే మీకు హైదరాబాద్ మార్కెట్ ఈ మధ్య కాలంలో ఆ 3 సంవత్సరాల్లో హైప్ అయినంతగా ఎప్పుడు మీకు హైప్ అవ్వలేదు. నేను 3 సంవత్సరాల క్రితమే చాలా క్లియర్గా చెప్పాను, దయచేసి ఆలోచనతోటి ఇన్వెస్ట్మెంట్ చేయండి, రియాలిటీలో వాస్తవాల్లో ఉండి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి నేను 3 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఏది జరిగినా హైదరాబాద్ గ్రోత్ని ఆపలేరు అని చెప్పి అంటారు. నేను 100% దాన్ని ఏకీభవిస్తాను, అది వాస్తవమే. కానీ హైదరాబాద్ గ్రోత్ పెరిగితే, హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే గచ్చిబౌలిలో గజం 1,00,000 ఉంది, 2,00,000 అయింది, 3,00,000 అయింది, 4,00,000 అయింది. వికారాబాద్లో గజం 1,00,000 అవ్వదు కదా, తాండూరులో గజం 1,00,000 అవ్వదు కదా, కర్తాల్లో గజం 1,00,000 అవ్వదు కదా, చౌటుప్పల్లో గజం 1,00,000 అవ్వదు కదా, యాదగిరిగుట్టలో గజం 1,00,000 అవ్వదు కదా, తూఫాన్లో గజం 1,00,000 అవ్వదు కదా, సదాశివపేటలో గజం 1,00,000 అవ్వదు కదా, మమ్మీపేటలో గజం 1,00,000 అవ్వదు కదా. వాస్తవాల్లో ఆలోచించండి. ఈ రోజున ప్రతి ఒక్క ఇన్వెస్టరు కూడా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత విపరీతంగా థింక్ చేస్తున్నారు. అరే నేను కొన్న ఇన్వెస్ట్మెంట్ ఏమైందో, అప్రిషియేషన్ అవుతుందో, డిప్రిషియేషన్ అవుతుందో, నేను నా ప్లాట్ ఇప్పుడు అమ్ముకోగలుగుతానా లేదనేటువంటి ఆలోచనలోకి చాలామంది ఇన్వెస్టర్లు వెళ్ళడం జరిగింది. నేను ఎన్నో సందర్భాల్లో, ఎన్నో వీడియోల్లో 3 సంవత్సరాల క్రితమే నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.
ఆర్గానిక్గా డెవలప్మెంట్ జరిగేటువంటి లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మన ఇన్వెస్ట్మెంట్ని ఒక పొలిటీషియన్, ఒక గవర్నమెంట్ ఎస్సీజెడ్ మన ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ని డిసైడ్ చేయకూడదు. ఎవరు వచ్చినా ఏది జరిగినా జరగకపోయినా మినిమం అప్రిషియేషన్ గ్యారంటీగా ఉండేటువంటి లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది. మేబీ ఎంతమంది ఫాలో అయ్యారో నాకైతే తెలియదు, కానీ ఈ రోజున మీరు ఇంతలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఈ రోజున ఫార్మాసిటీని బేస్ చేసుకొని గజం 20,000 35,000 కొంటారా? ఈరోజు ఎక్కడో చౌటుప్పలు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ని బేస్ చేసుకుని గజం 15,000 కొంటారా? యాదగిరి గుట్టను బేస్ చేసుకుని గజం 15,000 20,000 30,000 కొంటారా? ఈరోజు ఫ్రీగా ఇస్తున్నారు. వెంచర్లన్నీ మార్కెటింగ్కి అమ్మండి అని చెప్పేసి అడ్వాన్స్ తీసుకుని మార్కెటింగ్ ఇచ్చేటువంటి వెంచర్లు ఈ రోజున అడ్వాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు మాకు మార్కెట్ చేసి పెట్టండి అని చెప్పేసి ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి. ముంబై హైవేలో నిమ్స్ని బేస్ చేసుకుని సదాశివపేట దాటేసి బుదేరా, కంకొల్లు, జహీరాబాద్లో ఈరోజు 25,000 రూపాయలు గజానికి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఎక్కడో మొమ్మినిపేట దగ్గర గజం 20,000, బాలానగర్ బెంగళూరు హైవేలో బాలానగర్ పోలిపల్లి దగ్గర గజం 20,000కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో ఈ రోజున ఎందుకు ఇలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇంకొక ఏరియాని ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు ప్రీవియస్గా ఉన్నటువంటి గవర్నమెంట్ హైదరాబాద్ వెస్ట్ జోన్ని ఫోకస్ చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఇంకొక ఏరియాని ఫోకస్ చేసిందంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోయి ఈ రోజున పొలవమని చెప్పి ఇన్వెస్ట్మెంట్లు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పోనీ వీళ్ళు మాత్రం వెళ్ళేసి ఆకాశాన్ని తలపించేటువంటి భవంతులు, ఎయిర్పోర్ట్ రన్వేలను తలపించేటువంటి రోడ్లను డెవలప్మెంట్ చేస్తారంటే కూడా అది కూడా ఉండదు. అది కూడా మళ్ళీ పోలవరం ప్రాజెక్టు మళ్ళీ అయ్యప్పుడు కాబట్టి ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంటాయా ఉండవా అనేది ఒకసారి ఆలోచించండి. సింపుల్, ఒక 6 నెలలు అయితే అంతా సెట్ అయిపోద్ది, ఏముండదు, మళ్ళీ మార్కెట్ రిపీట్ అయింది అని చెప్పి ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్ని రీచ్ చేసేటువంటి పరిస్థితికి ఈ రోజున మార్కెట్ అయితే ఏమవుదు 6 నెలలు అంతా సెట్ అయిపోద్ది అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడుతుంది అని అంటే మనం ఇలాంటి ఆలోచన ధోరణిలో ఉన్నామనేది ఒకసారి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకు అని అంటే ఆర్గానిక్గా డెవలప్ అయ్యేటువంటి లొకేషన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉంటే సంగారెడ్డికి బిఫోర్ ఎవరి ప్రమేయం అవసరం లేదు, ఆర్గానిక్గా డెవలప్మెంట్ జరిగింది. శంకరపల్లి బిఫోర్ ఈ రోజున బెంగళూరు హైవేలో ఉన్నటువంటి షాద్నగర్, కొత్తూరు, అమీర్పేట, మన్సాన్పల్లి, మహేశ్వరం, కందుకూరు బిఫోర్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఉన్నట్లయితే ఈరోజు మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండదు. మీకు తెలియనటువంటి విషయం ఏంటి అంటే ప్రైజెస్ రీజనబుల్లోనే దొరుకుతాయి. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరో చెప్పింది వినేసి వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి కొనేసుకునే కంటే కొంచెం ఎంక్వైరీ చేసుకుంటే దానికో 10-15 కిలోమీటర్ల ముందే ఆ ప్రైజ్కి దొరుకుతాయని మీరు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారనేది దయచేసి ఆలోచించండి. ఎందుకు అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ అంత బ్రైట్గా ఉంటుందని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరిగే మార్కెట్ అంతా కూడా కంప్లీట్ క్రియేషనే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది రాసి పెట్టుకోండి, 100% అదే జరిగింది. ఆల్రెడీ కొన్ని కంపెనీలు ప్రైజెస్ డ్రాప్ చేశారు, 30%, 20%, బ్యాంకాక్ ట్రిప్పులు, గోల్డ్ కాయిన్లు, కార్ గిఫ్ట్లు అని చెప్పేసి ఆల్రెడీ కంప్లీట్ స్టేట్మెంట్లు ఇచ్చేసి ఎలా అయినా దీన్ని అమ్మేసుకుని బయటపడదామని చెప్పేసి ఆలోచించడం జరుగుతుంది. 100% మార్కెట్ అయితే రీఫ్రెష్ అవుతుంది. ఇలా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం కూడా ఒక రకంగా చాలా మంచిది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఇదే డెవలప్మెంట్ కంటిన్యూ అయిపోయి ఇదే మార్కెట్ కంటిన్యూ అయినా ఇదే ప్రెషర్తో వెళ్ళినా ఎక్కడో చోట బ్లాస్ట్ అయ్యేది. ఆ రోజున ఇంకా ప్రాబ్లం ఫేస్ చేసేవాడు. ఇది ఇప్పుడు చేంజ్ అవ్వడం వల్ల ఒక రీఫ్రెష్ అయినట్టు. ఇప్పుడు కొంచెం మీరు ఆలోచించి కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మంచి రిటర్న్స్ చూడగలుగుతారు. ఇప్పుడు చాలా మంది ఇంకా ఏమనుకుంటారంటే ఇది రైట్ టైము, మార్కెట్ డౌన్ అవుతుంది, రేట్లు తగ్గిపోతాయేమో, డబ్బులు ఉంటే ఇప్పుడే కొనేసుకుంటాం బెస్ట్ అని చెప్పి ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు. సరైనటువంటి డిసిషన్ కనుక తీసుకోకుండా కనుక కొన్నారు అని అంటే ఎంతకు మించి డౌన్ఫాల్ అవడానికి అవకాశాలు ఉంటాయని మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ఆలోచించి మంచి రీజనబుల్ లొకేషన్స్లో ఆర్గానిక్గా డెవలప్మెంట్ జరిగేటువంటి ఏరియాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మినిమం అప్రిషియేషన్ గ్యారంటీ ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. చివరిగా ఒక్క మాట, నేను ఎప్పుడూ కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి నేను ఏ రోజు కూడా నేను మిమ్మల్ని అడగలేదు. కానీ ఈ రోజు 100% చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎందుకు అనంటే ప్రీవియస్గా ఉన్నటువంటి గవర్నమెంట్ శంకుస్థాపన చేసినటువంటి నిమ్స్ ప్రాజెక్టులు, ఫార్మా, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులు, పోలిపల్లి ఎస్సీజెడ్లు కానివ్వండి, సీతారాంపురం ఎస్సీజెడ్లు కానివ్వండి, ఇలాంటి ఎస్సీజెడ్లు మొబిలిటీ వ్యాలీస్ కానివ్వండి, ప్రీవియస్గా అనౌన్స్ చేసినటువంటి అనౌన్స్మెంట్స్, ప్రీవియస్ గవర్నమెంట్ శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులు, ప్రీవియస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి అనౌన్స్మెంట్స్, ప్రీవియస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్,
ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, జరుగుతున్నాయా లేదా, జరిగితే ఎంత మేర జరిగాయి అనేది ఎవ్రీ 3 months కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీద మీకు క్లారిటీ అయితే ఇస్తాను. 100% మన ఛానల్ ద్వారా మీకు ఆ సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం అయితే 100% నేను మీకు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. 100% మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. వాస్తవాలు ఏంటనేది తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఫాలో అవ్వండి అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.